11వ డివిజన్ బీఆర్ఎస్ కార్పొరేటర్ అభ్యర్థి దండంపల్లి సుజాతను గెలిపించి డివిజన్ను సమగ్ర అభివృద్ధి చేసే అవకాశం కల్పించాలని దండంపల్లి సుజాతను గెలిపించాలని మాజీ కౌన్సిలర్ దండంపల్లి సత్తయ్య గౌడ్ తెలిపారు. కార్పొరేషన్ ఎన్నికలలో కార్పొరేటర్గా తన సతీమణి దండంపల్లి సుజాత పోటీ చేస్తుందని, గెలిపిస్తే డివిజన్ను అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తానని అన్నారు. నల్గొండ మున్సిపల్ కార్పొరేషన్ 11వ డివిజన్ బీఆర్ఎస్ అభ్యర్థి దండంపల్లి సుజాత సత్తయ్య గౌడ్ ఆదివారం డివిజన్ పరిధిలోని తెలంగాణ కాలనీ, గ్రీన్ సిటీ కాలనీలో ప్రచారం నిర్వహించారు. ప్రచారంలో భాగంగా ఇంటింటికి వెళ్లి ఓటర్లను ఓట్లు అభ్యర్థిస్తున్న క్రమంలో ఆయా కాలనీలోని ప్రజలు ఘనంగా స్వాగతం పలికి గెలిపిస్తామని హామీ ఇస్తున్నారు. ఈ సందర్భంగా టీఆర్ఎస్ నాయకుడు దండంపల్లి సత్తయ్య గౌడ్ మాట్లాడుతూ, గతంలో తాను కౌన్సిలర్గా పనిచేసిన సమయంలో తాను చేసిన అభివృద్ధి తప్ప గత 5 సంవత్సరాలుగా ఇక్కడ జరిగిన అభివృద్ధి శూన్యమని అన్నారు. ప్రస్తుతం కార్పొరేషన్ ఎన్నికలలో 11వ డివిజన్ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా తన సతీమణి దండంపల్లి సుజాతను ఎన్నికల బరిలో నిలపడం జరిగిందని తెలిపారు. డివిజన్లో నెలకొన్న సమస్యలపై తనకు పూర్తి అవగాహన ఉందని, ప్రజల సమస్యల పరిష్కారం కోసం అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో జగన్, మహేష్, కోరె అంజయ్య, ఎస్కే లతీఫ్, పజ్జూరి పరమేష్, సిపిఎం నాయకుడు దండంపల్లి సత్తయ్య, దండంపల్లి సరోజ, కంకణాల వెంకట్రెడ్డి, పల్లె నరసింహ, బొడిగ రాము, ఎల్లేష్, మహేష్, కిరణ్, సాయి, వెంకన్న, రమేష్ తదితరులు పాల్గొన్నారు. పెట్టుకో ఆరు గుర్తుకే ఆరు గుర్తుకే సార్ ఖచ్చితంగా మీరు పింఛన్లు పెరగాలి, మీ పెద్ద కొట్టుకు గెలిపించుకోవాలి, పెద్దమ్మ మీకు ఎవరు మాట